హాయ్ అందరికీ గోధుమ పిండి బెల్లంతోటి స్వీట్ అనేది ఒకసారి ఇలా ట్రై చేయండి. నోట్లో వెళ్ళేలా కరిగిపోతుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి పావు కప్పు వరకు నెయ్యి వేసుకొని, ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ గోధుమ పిండిని ఫ్రై చేసుకోవాలి. గోధుమ పిండి అనేది ఫ్రై అయ్యేలోపు పక్కన స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నాం అదే కప్పుతోటి 4 కప్పుల వరకు వాటర్, ఒక చిటికెడు కుంకుమ పువ్వు, ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని వాటర్ మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. గోధుమ పిండి అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న వాటర్ని కొన్ని వేసుకుంటూ దగ్గరికి అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి ఉడికాక ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు బెల్లం వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది కరిగి ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యాక కొంచెం మిశ్రమాన్ని తీసుకొని ఇలా చేతికి అంటుకోకుండా వచ్చిందంటే స్వీట్ అనేది రెడీ అండి. ఇప్పుడు ఈ స్వీట్ని ఒక బౌల్లో వేసుకొని ఈవెన్గా మొత్తం అంతా ఒకసారి బాగా స్ప్రెడ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక వేరొక ప్లేట్లోకి డిమోల్ చేసుకొని ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ముక్కల కింద కట్ చేసుకున్నారంటే నోట్లో వెన్నెలా కరిగిపోయే గోధుమ పిండి బెల్లంతో చేసిన స్వీట్ అనేది రెడీ అండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ ఫ్రెండ్స్.